మనం గొప్పగా ఉండాలని ఆశపడి పరుగులు తీస్తున్నప్పుడు పెద్దలు చెప్పిన కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అనే సామెత గుర్తొస్తుంది. చిన్న గోచిగుడ్డను కాపాడుకోవడానికి ఇంత పటాలం అవసరమైంది అని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తాం. అంటే చిన్న జీవితాన్ని పోషించుకోవడానికి చుట్టూ వందలాది మందిని ఏర్పాటు చేసుకుంటాం. ఒకదానికొకటి లింకు పెట్టేసుకొని సంసారం అనే బంధంలో చిక్కుకొని పోతున్నాం. మనిషి జీవితానికి అసలైన అర్థాన్ని మర్చిపోతున్నాం. మనం చెప్పుకున్న కౌపీన సంరక్షణార్థం అనే సామెతకు నిజమైన అర్థం తెలిస్తే మన ఆలోచనలో తప్పకుండా మార్పులు వస్తాయి. అసలైన దాని గురించి ఆలోచించకుండా ఎందుకు పరిగెడుతున్నామో తెలుస్తుంది. అయితే ఈ కథను ఒకసారి వినండి. అనగనగా ఓ సాధువు పాపం ఓ గ్రామంలో విడిది చేసి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయనకు 2 గోచిగుడ్డలు ఉండేవి. ఒకటి వాడుకుంటే మరొకటి ఉతికి ఆరేసేవాడు. సాధువు ఎండకు ఎండి వానకు తడుస్తున్నాడని అతనికి నీడ కల్పించేందుకు ఓ గుడిసెను ఏర్పాటు చేశారు ప్రజలు. సరేలే అని ఆ సాధువు గుడిసెలో ఉండసాగాడు. గుడిసెలో ఎలుకలు వచ్చి కౌపీనాన్ని కొరికేయడంతో ప్రజలంతా కలిసి పిల్లిని, ఆ పిల్లికి పాలు ఇచ్చేందుకు ఆవును, ఆ ఆవును మేపేందుకు పనివాడిని, ఇవన్నీ చూసుకునేందుకు ఆయనకు ఓ భార్యను చూసిపెట్టారు. కౌపీనం వద్దు, పంచే కట్టుకోమన్నది భార్య. ఆ తరువాత పిల్లలు వచ్చారు. వారి పోషణ కోసం పొలం తీసుకున్నాడు, సంపాదించాడు, మిద్దెలు మేడలు కట్టాడు. దేని గురించి ఆయన ఆలోచనలు ఉన్నాయో అవన్నీ ఏమయ్యాయో కూడా తెలియదు. కొంతకాలం తరువాత గురువుగారు వచ్చి ఏంటని అడగ్గా అంతా చెప్పి తప్పైంది క్షమించమని వేడుకొని అన్నింటినీ భార్య బిడ్డలకు అప్పగించి అడవికి వెళ్ళి మళ్ళీ తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ కథలో గురువు ఉన్నాడు కాబట్టి మళ్ళీ మంచి మార్గంలోకి వెళ్ళగలిగాడు. కానీ మన జీవితంలో మనల్ని నిత్యం కనిపెట్టుకుని ఉండే గురువుల కంటే మనల్ని తప్పుదోవ పట్టించే శత్రువులే ఉంటారు. మన ఆలోచనలను ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి.